ఇక్కడ అరసవెల్లి క్షేత్రంలో రథసప్తమి సందర్భంగా ఈరోజు చాలామంది ఇళ్లలోని పాల్పొంగించుకుంటారు. అలాగే ఇక్కడ ఆనవాయితీ ప్రకారంగా వచ్చినటువంటి వంశపారపర్యంగా ఆనవాయితీగా ఇక్కడేమో అరసవెల్లి క్షేత్రంలో వచ్చి ఈ చెరువు గట్టు దగ్గర సూర్యనారాయణమూర్తి వారి సన్నిధానంలో పాల్పొంగించి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి సూర్య దర్శనం చేసుకొని చక్కగా వారేమో సంతృప్తి పొందుతారు. అలాగే పిల్లా పాపలతో వచ్చి చక్కగా వంశాభివృద్ధితో ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆచారం పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది. ఇక్కడ పాల్గొనిస్తే ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం మరి సుసంతానం అన్నీ కలుగుతాయనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలామంది ఎక్కడెక్కడో దేశాల నుంచి వస్తారు. అది అరసవెల్లి అనేటువంటిది మహాక్షేత్రం. అరసవెల్లి లాంటి క్షేత్రం ఇంకెక్కడ కూడా లేదు. ఉన్నా ఒకవేళ అవి మామూలమైనటువంటి క్షేత్రాలు. ఇది సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కొన్ని సంవత్సరాల బట్టి కూడా వస్తున్నటువంటి మహత్యమైనటువంటి ఇది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అనారోగ్యవశం చేత ఏదైనా అనారోగ్యం వచ్చినట్టయితే వాళ్ళేమో మేము అరసవెల్లి వచ్చి సూర్యనారాయణమూర్తి దర్శనం చేస్తాము, అయితే రథసప్తమికి పాల్పొంగించుకుంటాము అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ అనారోగ్యం నివారణ అయ్యి ఎంతటి అనారోగ్యమైనా నివారణ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి పూర్వీకులు మన ఈశ్వర సత్యనారాయణ శర్మ గారిని గురువుగారు, ఆ గురువుగారు అతను శ్రీ శ్రీఆనందనాథ బిరుదాంకితులు, ఆ దీక్షానామధేయులు. వారేమో సూర్యనారాయణమూర్తి వారి గురించి ప్రత్యేకించి ఒక పుస్తకాన్ని కూడా రాశారు. ఆ ప్రత్యేకించి పుస్తకంలో సూర్యారాధన గురించి చాలా చక్కగా రాశారు. అదే కాకుండా చాలామంది దీని మీద సూర్యారాధన గురించి రాశారు. మరి ఆ సూర్యారాధన అనేటువంటిది ఎంత అద్భుతమైందో. సౌరమంత్ర పారాయణ అలాగే అరుణము ఈ పారాయణలన్నీ కూడా అరసవెల్లి సూర్యక్షేత్రంలో బ్రాహ్మణుల చేత అర్చింపబడుతున్నది. అలాగే పారాయణ చేస్తుంటారు. అలాగే సూర్య నమస్కారాలు చేస్తారు. సూర్య నమస్కారాలేమో దాన్నేమో దేవస్థానం వారు చేయిస్తుంటారు. ఆ దేవస్థానం వారు చేసినటువంటి సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే చాలామంది స్వస్థత చేకూర్చుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు 3 మంది. ఆ విధంగా సూర్యనారాయణ స్వామి వారి ప్రశస్తి, అరసవెల్లి ప్రశస్తి గొప్పదని చెప్పవచ్చు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రతి సంవత్సరం రామలక్ష్మణుడికి వస్తామండి. మేము ప్రతి సంవత్సరం పాల్పొందించుకుంటాము. మాకు ఏ కోరికలు ఉన్నా శ్రీనారాయణమూర్తి తీరుస్తారు. ఆయుర్వేద స్టేషన్తో చూస్తారు. ప్రతి సంవత్సరం పాల్పొందించుకొని పొంగల్ చేసి శ్రీనారాయణమూర్తికి నైవేద్యం చేసి దర్శనం చేసుకొని మేము తుని నుంచి వచ్చాము. తుని ఎన్ని గంటలకు వచ్చారండి? మేము తెల్లజాము 1 గంటకు వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లు ఏమైనా ఇబ్బంది ఏమన్నా చేశారండి? మేము గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. ఇప్పుడు దర్శనానికి వెళ్ళలేదండి. పాలు పంపించుకొని నైవేద్యం పెట్టేసాక అప్పుడు దర్శనం చేసుకుంటామండి. 12-15 గంటలకల్లా అయిపోతుందండి. అప్పుడు ఏమైనా దర్శనాలు ఇంకా ఉంటాయి. శ్రీకుమారము అలా దర్శనాలు చేసుకొని అప్పుడు ఇంటికి వస్తాం. 5 సంవత్సరాలు మీరేం చేస్తుంటారు? నేను మధ్యలో చేస్తాను. మా వారు మేము ఇదే ఫస్ట్ టైం వచ్చామండి. ఇక్కడ వచ్చి ఇలా పాలు పొంగించుకొని ఏం చేసినా సరే మంచి హెల్త్ అనేది గాడ్ ఇస్తాడని నమ్మకం. అందుకే మేము ఇదే ఫస్ట్ టైం వచ్చి పాలు అది పొంగించుకుంటాం. మాది తుని. మా తాతయ్య వాళ్ళు వచ్చి చేసేవారంట. ఇప్పుడు వాళ్ళకి వయసు అయిపోయింది కాబట్టి మేము వచ్చాము. వస్తున్నారు. సూపర్. చాలు చెప్తారు.